సాధిద్దాం 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 గణేశల నాయకత్వం గణేశల నాయకత్వం గణేశల నాయకత్వం ఇటు కొంచెం జరగాలి అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రేపటి నుంచి జరగబోతున్న కంటోన్మెంట్ బోర్డుని విలీనం చేయాలనేది ఏదైతే మూమెంట్ తీసుకున్నామో మొన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం మళ్లీ నామినేటెడ్ వ్యవస్థని కంటిన్యూ చేస్తున్నట్టు ఏదైతే నోటిఫికేషన్ ఇస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ 2018 నుంచి ఈ కంటోన్మెంట్ విలీనం చేయాలా, కంటోన్మెంట్ బోర్డు నుంచి ఓటు హక్కు తొలగించినప్పటి నుంచి నేను అక్కడ కూడా నిరాహార దీక్ష చేశాను. ఈ కంటోన్మెంట్ పాలనతోటి ప్రజలకు ఎంత నష్టం అవుతుందో, అదేవిధంగా నేనేం బాధ్యత లేనప్పుడు చూసిన విధం వేరుంది. బాధ్యత వచ్చిన తర్వాత ఈ కంటోన్మెంట్ బోర్డు, ఈ స్టేటు, ఈ సిస్టమ్ ద్వారా ఎంతో నష్టం జరుగుతుంది. కాబట్టి సిస్టమ్ మేలు జరగాలంటే కంటోన్మెంట్ బోర్డుని స్టేట్ గవర్నమెంట్ లో విలీనం చేసినప్పుడే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుందని పూర్తిగా అవగాహనతోటి నమ్ముతున్నాను. అదే కాకుండా ఏ వ్యవస్థలైనా కూడా ఎక్కడైనా బోర్డు ఎలక్షన్లు కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఎలక్షన్లు జరగాలి స్థానిక సంస్థలు. అలాంటిది గత 6 సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టాక ఓన్లీ నామినేటెడ్ వ్యవస్థను కంటిన్యూ చేయడం మేము వ్యతిరేకిస్తూ, ఈ వ్యవస్థని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా ఇది విలీనం చేసి కార్పొరేషన్లో 3-4 నెలల్లో ఎలక్షన్ అవుతుంది. కాబట్టి అదే మాదిరిగా కార్పొరేషన్ ఎలక్షన్ కావాలని మేము ఒత్తిడి పెట్టి వారు కూడా దిగి రావాలని కానీ ఈ ఒక డిమాండ్ మీద మేము రేపటి నుంచి నిరంతరం, రేపు ఫస్ట్ రోజు కాబట్టి 10 గంటల నుంచి నిరాహార దీక్ష స్టార్ట్ అవుతుంది, సాయంత్రం వరకు ఉంటుంది. ఎల్లుండి నుంచి 9 గంటలకే స్టార్ట్ అవుతుంది. కాబట్టి రోజు నేను కూర్చుంటాను. అనేక మంది సంఘాలు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ వాళ్ళు, ఎన్ఎస్సీఐలు, దాంతో పాటు కాలనీ వాళ్ళు, బస్తీ వాళ్ళు కూడా నిన్నటి నుంచి ఫోన్లు చేసి వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటాం. ఇది అనేక సంవత్సరాల నుంచి బోర్డు ద్వారా మాకు నష్టం అవుతుంది. మాకు కూడా జిహెచ్ఎంసీలోనే భాగంలోనే మేము విలీనం అయితే డెవలప్మెంట్ అవుతాను వాళ్ళు కూడా నమ్ముతున్నారు కాబట్టి, ఆశిస్తున్నారు కాబట్టి మేము రేపు తీసుకుంటున్న ఏదైతే అంగర్ స్ట్రైక్ ఉందో అందరూ వచ్చి మద్దతు ఇస్తా అంటారు కాబట్టి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. దానికే ఇది పోస్టర్ ఆవిష్కరణ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.